Hey guys, welcome back to my YouTube channel. So last video లో మనం చూస్తున్నాం స్టడీ డెఫినేషన్ ఏంటి అని, కరెక్ట్. మనం ఎప్పుడు చెప్తాం స్టడీ చేసినామని, కరెక్ట్. సో ఇప్పుడు కంటిన్యూ చేద్దాము. సో యాజ్ ఐ సెడ్ ఇన్ ప్రీవియస్ వీడియో, ఇది మై కన్జంప్షన్, మై రెస్పాన్సిబిలిటీ. ఇది ఒక ఏమ్ పర్స్పెక్టివ్ టాక్. సెకండ్, క్వశ్చనింగ్ మైండ్ సెట్. మీకు అంటే ప్రతి ఒక్కటి మీరు ప్రశ్నించాలని ఇది వీడియోస్ చేస్తున్నాను. ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్, ఈ ఎయిమ్స్ ఆఫ్ దిస్ వీడియోస్. ఎనీవేస్, ఇప్పుడు మనము స్టడీ డెఫినేషన్ తెలుసుకున్నాం. ఒక స్టడీ డెఫినేషన్ మనకు తెలుసా, ఇంకొకటి వే ఆఫ్ స్టడీ. మనం ఎట్లా చదువుకోవాలా, స్టడీ అంటే ఏంటిది. మనము ఒకటిసారి చదవాలా, సెకండ్ టైమ్స్, 2 times, 3 times, 4 times, 5 times ఎట్లా చదువుకోవాలా, దట్ ఈస్ వెరీ 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 మచ్ ఇంపార్టెంట్. అదే తెలియకుంటే ఒకళ్ళు ఒక విధానంగా చదువుతారు, ఒకళ్ళు ఒక రకంగా చదువుతారు. సో అది వర్కౌట్ కాదు. ప్లస్ దీని రిలేటెడ్ నేను చెప్తా. ఇంకొకటి ఏంటంటే, మనము ఈ రిసోర్సెస్ ఆ రిసోర్సెస్ అని పోతాం. ఈ బుక్ ఆ బుక్ అని, బట్ దాట్స్ నాట్ ది ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఇది సీక్రెట్ అయినా అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. ఇది ఒక అనాలిసిస్ నుంచి చేసింది. ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు ఏదో ఒక స్టడీ ఎట్లా చేయాలంటే, ఇప్పుడు 1 2 3 4 5 ఉంది, మీకు ఇవన్నీ మతికి ఉండాలా, మీ మెమరీలో ఉండాలా. అంటే ఏదైనా పారాగ్రాఫ్ ఉంది, ఏ ఫర్ యాపిల్ అంటే ఇట్లా పెద్ద పారాగ్రాఫ్ ఉంది. ఈ పారాగ్రాఫ్ మీరు ప్రతి ఒక్క వర్డ్ మీకు తెలిసి ఉండాలా, ప్రతి ఒక్క వర్డ్ మీనింగ్ తెలిసి ఉండాలా. అది చదివిన తర్వాత మళ్ళీ రివైజ్ చేసుకొని ఒక 2-3 times చదువుకొని, ఎన్ని టైమ్స్ టిల్ యు నో, మీకు సమరీ తెలుసు, మీకు ప్రతి ఒక్క వర్డ్ మీనింగ్ తెలుసు, అంతవరకు మీరు చదవాలా. అప్పుడు మీరు చెప్పాలా నేను చదువుకున్నాను అనేది. ఇట్ కెన్ వేరీ డిపెండింగ్ అపాన్ ఎంత తొందరగా మీకు మతికొస్తుందో, ఎంత తొందరగా మీరు ఏదైనా క్వశ్చన్ ఇస్తే దీన్ని ఆన్సర్ చేయగలుగుతారో, లేకుంటే మీరు ఓన్గా క్వశ్చన్ క్రియేట్ చేయగలుగుతారో. సో అట్లా చేస్తే అప్పుడు మీరు చదువుకున్నట్టు. ఇది చదవకుండా మీరు ముందు పోకూడదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కానీ మనం పోతాము. అదిగా నేను చెప్తా ఎందుకు అట్లా చేస్తాము అని. ఎందుకు అట్లా చేస్తామంటే రీజన్ ఉంది. ఎందుకంటే మనం విన్నాము, మనము ఒక 3-4 times చదవాలా, ఎన్సీఆర్టీ ఉంటే 3-4 times చదవాలా, మళ్ళీ ఏంటి ఒక 4-5 times రివైజ్ చేయాలా. అప్రాక్సిమేట్ తీసుకుంటున్నాను, ఇది వేరీ కావచ్చు. 4-5 times రివైజ్ చేయాలా. తర్వాత ఏంటి, మనము టెస్ట్ సిరీస్ తీసుకోవాలా, కరెక్ట్. మళ్ళీ ఇవన్నీ మల్టిప్లైడ్ బై ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 6 or 8 పట్టుకుంటే 8 subjects ఉన్నాయి. మళ్ళీ 8 అంటే ఇన్ని బుక్స్, ఇవన్నీ టార్గెట్ పెట్టుకుంటే ఆటోమేటిక్లీ మీ మైండ్ ఇట్ విల్ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. అందుకని ఏమవుతుంది, ప్రజెంట్ మీరు ఏం చదువుతున్నారో దాన్ని చాలా ఫాస్ట్ చదువుకుంటారు, కరెక్ట్. బట్ అల్టిమేట్లీ ఏంటిది, ఇట్స్ నాట్ అబౌట్ స్టడింగ్ ఫాస్ట్. క్రైటీరియా ఏంటి, ఫాస్ట్ చదివేది కాదు. క్రైటీరియా ఏంటిదంటే మనకు మతికి ఉండాలా. ఇది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. కానీ మనం ఏం చేస్తాము, ఎవరో అన్నారు తర్వాత రివిజన్ చేస్తే మతికి ఉంటుంది అని. ఆ రివిజన్ ఏంటో ఇప్పుడే చేయండి, ఇప్పుడే చదువుకోండి, తర్వాత ముందు పోండి. అట్లా కుదరదా? అట్లా ఎవరన్నా ప్రశ్నించినారా? కానీ అట్లా మనం ప్రశ్న చేయము, మనం దీన్ని క్వశ్చన్ చేయము, దీన్ని ఛాలెంజ్ చేయము. అందుకనే మనం ఒక ఫ్లోలో పోతారు. ఎవరో చెప్పిండ్రు, ఎగ్జామ్ వరకు నీకు అంత మతికి వస్తుంది అని చెప్తారు. అది ఈజీ వేనా, అది హార్డ్ వే, అది మొత్తం మతికి వస్తుందా? లేదు. యూ కెనాట్ గ్యారంటీ. మనం గ్యారంటీగా చెప్పలేము మనకి ఏం మతికుంటుందో ఏం మతికుండదు. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఒక పారాగ్రాఫ్, కామన్ సెన్స్ ఒక పారాగ్రాఫ్ చదివినరు, మీరు తర్వాత మతికి వస్తుందిలే అంటే, ఇప్పుడు ఈ బేసే మీది స్ట్రాంగ్ లేదనుకుంటే ఇది రిలేటెడ్ నెక్స్ట్ కంటెంట్ కానీ మీకు అర్థం కాదు. ఇట్ వోంట్ బి ప్రొడక్టివ్. మీరు బేసే స్ట్రాంగ్ లేకుంటే మీరు ఇది ఎంత చదివినా దేర్ ఇస్ నో పాయింట్. ఎందుకంటే మీది బేసే మీ మైండ్లో లేదు, రైట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఏమవుతుంది, మీరు మల్టిపుల్ టైమ్స్ చదివితే అది కానీ చూద్దాము. ఈరోజు క్లారిఫై చేస్తాం మీకు. ఏమవుతుందంటే మల్టిప్లల్ ఈజ్ ద ఏమైనా వర్డ్స్, ఈ అన్ని వర్డ్స్ మెమరీలా స్టోర్ అవుతుంది, మీ మెమరీలా.
ఎంత ఫాస్ట్గా మీ మెమరీలో ఎంత డీప్గా లేకుంటే స్ట్రాంగ్ కనెక్షన్స్ అంటాం కదా న్యూరాలజీ టర్మ్స్లో, ఎంత స్ట్రాంగ్ కనెక్షన్ ఫామ్ అయితే, ఎంత రిపీటెడ్గా మీరు చదివితే, ఎంత కనెక్షన్స్ చేస్తే ఆటోమేటిక్ మీ మైండ్ వేరే వేరే సబ్జెక్ట్స్ని ఆటోమేటిక్ కనెక్ట్ చేస్తుంది. ఈవెన్ మీరు వేరే సబ్జెక్ట్ చదువుకున్నా, మీరు ఒక కాన్సెప్ట్ చదివి చాలాసార్లు చూసినా చాలా ఇమీడియట్గా అది కనెక్ట్ చేసుకుంటుంది. అంతే మైండ్లో ఉండాలి కానీ స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీకు ఉమెన్ టాపిక్ ఇస్తే ఆర్ మెన్ టాపిక్ ఇస్తే మీరు ఒక ఎస్సే రాయమంటే రాస్తారా లేదా? మీకు కనెక్షన్ చేయమని మీరు ఈజీ చేస్తారు. మెన్ ఇన్ పొలిటికల్, మెన్ ఇన్ ఎకనామిక్, మెన్ ఇన్ సోషల్ అంతా చేస్తారు. ఎందుకంటే మీకు మెన్ అంటే ఏంటిది తెలుసు, దాని క్యారెక్టరిస్టిక్స్ తెలుసు, ఉమెన్ తెలుసు, క్యారెక్టర్ ఇట్స్ ఇన్ స్టోర్డ్ ఇన్ మైండ్. అప్పుడు ఇంటర్ కనెక్షన్ చేయడానికి ఫాస్ట్. సపోజ్ మీకు తెలుగు ఉంటే ఏం చేస్తారు, ఓకే మెన్, ఓకే పొలిటికల్ ఇట్లా చదువుతారు కదా, పొలిటికల్ మెన్ ఆర్ గుడ్ ఇన్ పాలిటిక్స్ అని నేను రాసిన అనుకో ఎగ్జాంపుల్, ఆర్ ఉమెన్ ఆర్ గుడ్ ఇన్ పాలిటిక్స్. ఉమెన్ ఆర్ గుడ్ ఇన్ పాలిటిక్స్, ఉమెన్ మతికి లేదు, తర్వాత రివిజన్ చేసి చూద్దాం లేదు. దిస్ ఈజ్ బికాజ్ ఇది మీ మైండ్లో ఉందని మీ ఏ టాపిక్ అయినా కనెక్ట్ చేయొచ్చు, రైట్? సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, రైట్? ఇంకొకటి, మనం చాలా మంది చెప్తారు అనలైటికల్ థింకింగ్ కావాలి అని. చాలా మంది భయపడిపోతారు, ఏంటిదబ్బా ఇది అనలైటికల్ థింకింగ్, ఆన్సర్ రైటింగ్ రాయడానికి. యూపీఎస్సీలా ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్లా ఇది అనలైటికల్ థింకింగ్, ఆన్సర్ రాసేటప్పుడు నీకు అనలైటికల్ థింకింగ్ ఉండాలంటారు. కొన్ని మంది చెప్తారు అనలైటికల్ అంటే మీరు వేరే వేరే విషయాన్ని కనెక్ట్ చేయాలని. అది మనం నోట్స్లో చదువుకోకున్నా కానీ అది మీ మైండ్ ఫంక్షన్, అది ఆటోమేటిక్ కనెక్ట్ చేస్తుంది. మీరు సపరేట్గా దాన్ని ఏం చదువుకోకుండా అవసరం లేదు. మీరు ఏం చదువుతున్నారు మల్టిపుల్ టైమ్స్ చదివి మీరు కనెక్షన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మైండ్ కనెక్ట్ చేస్తూ ఉంటుంది. మీరు అన్ని సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఉంటే ఇది ఆటోమేటిక్ కనెక్ట్ చేస్తుంది. లేకుంటే ఒక్కొక్కసారి మీరు ఒకటి రెండు కనెక్ట్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్ కనెక్ట్ చేస్తుంటుంది. ఆ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇది ఒక పెన్ కదా, మార్కర్. సో మార్కర్ మీరు యూజ్ చేయండి అంటే ఏం చేస్తారు, మీరు ఇట్లా క్యాచ్ అయినా ఆడొచ్చు, మీరు దీంట్లో అయినా రాయొచ్చు, మీకు తెలుసు వేరే వాల్ అయినా రాయొచ్చు, ఇక్కడ వాల్ లేకుంటే ఇది యూజ్ చేసి ఏమన్నా మెజర్మెంట్కి అయినా యూజ్ చేస్తారు. మీకు మెజర్మెంట్ లేదు, ఓకే ఇట్లా మెజర్మెంట్ ఏదో రఫ్ మెజర్మెంట్ తీసుకుంటారు. ఎందుకు ఇంత ఫాస్ట్ చెప్పినా, నా మైండ్ వాల్కి కనెక్ట్ అయింది. మార్కర్ విత్ వాల్, మార్కర్ విత్ రైటింగ్, మార్కర్ నుంచి మనము మెజర్మెంట్. సో ఇవన్నీ వేరే వేరే విషయాలు కదా, ఎట్లా మార్కర్ కనెక్ట్ అయింది, ఇంత ఫాస్ట్ ఎట్లా అయింది? నేను దీన్ని ఏం ప్రీస్క్రిప్ట్ ఏం లేదు, నేను డైరెక్ట్గా చెప్తుండా. సో ఎందుకు కనెక్ట్ అయిందంటే బికాజ్ ఈ మార్కర్ ఏంటి తెలుసు, మార్కర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి తెలుసు, బోర్డు మీద రాస్తుందా తెలుసు, బోర్డ్ క్యారెక్టరిస్టిక్స్ తెలుసు, వాల్ క్యారెక్టరిస్టిక్స్ తెలుసు. నా మైండ్లో ఉంది, స్ట్రాంగ్గా కనెక్షన్స్ స్ట్రాంగ్గా దాని మెమరీ ఉంది, కరెక్ట్? అందుకనే అది కనెక్షన్ చేసింది. సిమిలర్లీ మీ సబ్జెక్ట్స్, మీ బేస్ స్ట్రాంగ్గా ఉండి మీ మైండ్లో ఉంటే మీరు ఈజీగా కనెక్ట్ చేస్తారు. దానికి మనం వేరే విధానంగా పోతున్నాం. మనం ఏం పోతున్నాం, రిసోర్సెస్ మల్టిపుల్ రిసోర్సెస్, ఆ కనెక్షన్స్ గురించి కానీ మనం చదువుతూ ఉన్నాం. తర్వాత ఒకసారి మీది స్ట్రాంగ్ అయితే ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటే తీసుకోవచ్చు, కానీ బేసిక్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. బేసిక్ ఈజ్ వెరీ 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 స్ట్రాంగ్, షుడ్ బి వెరీ స్ట్రాంగ్. బేసిక్ స్ట్రాంగ్ ఉండాలి అంటే బేసిక్ చదవాలి, కూర్చొని ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్లో మీరు టైం స్పెండ్ చేయాలి. మీరు థింకింగ్ ఓకే 4 రివిజన్, ఒక్క నిమిషం, మీరు ఒక 4 రివిజన్ చేయాలి, 5 చేయాలి, 6 చేయాలి, 7 చేయాలి, టెస్ట్ సిరీస్ తీసుకోవాలి, ఇవన్నీ ఆలోచన చేస్తే ఇక్కడ మీరు జస్టిస్ ఇయ్యరు అండ్ మీరు ఫాస్ట్ పోతూ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఫాస్ట్ పోతే ఇక్కడ మీరు ప్రొడక్టివ్ లేరు. మీరు ప్రొడక్టివ్ లేకుంటే మీది అక్కడ మెమరీలా స్ట్రాంగ్గా స్టోరేజ్ ఉండదు. దెర్ ఈజ్ నో షార్ట్ కట్. ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్. మీరు ఎట్లా ఇన్పుట్ ఇస్తారో అట్లా అవుట్పుట్. అంటే మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారో అంత స్ట్రాంగ్గా మీ మెమరీలా ఆ కంటెంట్ స్టోర్ అయి ఉంటుంది. యాజ్ సింపుల్ యాజ్ దాట్.
ఇంకా ఏమి రాకెట్ సైన్స్ ఏం లేదు. కానీ మనం ఏం చేస్తామంటే మనం 4, 5, 6 ఇన్నిసార్లు చదవాలని మనము ఫాస్ట్ పోతూ ఉంటాం. అది రాంగ్. దట్ ఈస్ అ రాంగ్ వే ఆఫ్ స్టడీయింగ్. యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఇదేంటిది, నేను చెప్పింది కరెక్టా లేదా, అది మీరు నేను కాదు ఎవరు చెప్పింది మీరు వినకూడదు, మీరు ఇవాల్యుయేట్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఎట్లా ఇవాల్యుయేట్ చేయాలంటే మీరు తీసుకోండి ఒక పారాగ్రాఫ్, నేను చెప్పినట్టు చదవండి మల్టిపుల్ టైమ్స్. అదే ఇట్లా ఇవి ఇంకొక పారాగ్రాఫ్ తీసుకొని మీరు నార్మల్గా ఒకసారి చదివి మరో ఎప్పుడో వీక్ తర్వాత అట్లా చదవండి. మీకు చూడండి ఏది ఎక్కువ మతికి ఉంటుందో. ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేస్తూ ఉండండి మీకు మతికి ఉండే వరకు. చిన్న పారాగ్రాఫ్ అంటే 4, 5 టైమ్స్ చేసినా వస్తుంది అనుకుంటా, బట్ ఇట్స్ నాట్ ఓకే. కొన్ని మంది 4, 5 అంటే ఇది మన కన్జంప్షన్ ఎంత స్ట్రాంగ్ అంటే, ఇప్పుడు నేను 4, 5 అంటే జనాలు 4, 5 లేకుంటే 6 వరకే ఆగుతారు. 7, 8, 10, 20, 30 ఎవరు చేయరు. సో ఇది కానీ యూ షుడ్ బి మైండ్ఫుల్. మనం దాని గురించి కానీ మనం చూద్దాం ముందు, నెక్స్ట్ వీడియోలో చూద్దాము. కానీ మీకు అర్థమైంది కదా, అట్లా చేసి మీరు ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. ఇట్లా ట్రై చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీరు చూడండి ఏది ఎక్కువ ఎఫెక్టివ్, ఏది మీరు కామన్ సెన్స్ అప్లై చేసి చూడండి. ఇది సో మనకు ఎందుకు తెలియదు, ఎవరు చెప్పలేదంటే మనం ఎప్పుడు ప్రశ్నించలే. ఇది ఎందుకు ఇట్లా వరకు అవుతుంది, అదే ఎందుకు ఇట్లా, ఇదే ఎందుకు వేరే, ఇది ఒకటే కాదు వేరే మెథడ్ నుంచి కానీ మీరు చేయొచ్చు. అంటే ఇంకా వేరే ఆప్టిమైజేషన్ లేకుంటే ఇంకా బాగా మతికి ఉండేటట్టు వేరే మెథడ్స్ కానీ మీరు అప్లై చేయడానికి ట్రై చేయొచ్చు. మీరు ఎక్స్ప్లోర్ చేయాలా, ఇవాల్యుయేట్ చేయాలా, ఆలోచన చేయాలా, ఇంకా ఎంత ఈజీగా ఇంకా మతికి ఉండేటట్టు ఏం చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఓకే, ఒక వర్డ్ ఉంది, ఒక పారాగ్రాఫ్ ఉంది, దాన్ని విజువలైజ్ చేయండి. విజువలైజ్ చేసి తర్వాత నెక్స్ట్ లైన్ చదువుతారు, మళ్ళీ విజువలైజ్ చేయండి. విజువలైజ్ చేస్తే విత్ వర్డ్స్ ప్లస్ ఇమేజెస్ కానీ స్టోర్ అవుతుంది. సో మీకు నెక్స్ట్ టైం విజువలైజేషన్ చేసిందంటే ఇంకా ఎక్కువ మతుకుంటుంది, రైట్? సో అది ఒక రీజన్ ఉండొచ్చు. ట్రై చేయండి. సో ఇట్లా మీరు మీ ఓన్గా ట్రై చేయాలా, లేకుంటే దేంతో రిలేట్ చేసుకుని, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మీరు ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ నుంచి రిలేట్ చేసుకుంటే అది చాలా ఈజీగా మీరు అంటే మతికి ఉంటుంది, రైట్? సో అట్లా ఏదైనా చాలా ట్రై చేస్తూ ఉండండి. బట్ డోంట్ స్టిక్ ఓకే నంబర్ ఆఫ్ అవర్స్ రిసోర్సెస్ మీద ఓకే చదివిన అయిపోయిందని మీకు ఒకసారి అనిపించచ్చు, ఓకే నాకు ఇంత చదవాలా. నో, బీ పేషెంట్. మీకు ఒక చిన్న ఎన్సీఆర్టీ చదివినా కానీ మల్టిపుల్ టైమ్స్ చదివి కానీ ఇట్ విల్ బి మోర్ బెనిఫిషియల్ దెన్ రీడింగ్ ఇది ఇన్ని టైమ్స్. మీకు ఎన్సీఆర్టీ చదివినా మీకు ఎంత ఫౌండేషన్ ఉంటుంది, మల్టిపుల్ టైమ్స్ చదవాలంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మైండ్ ఇప్పుడు మనము A to Z వర్డ్స్ 26 alphabets అంతే కదా, బట్ వీ కెన్ రైట్ మిలియన్స్ ఆఫ్ వర్డ్స్, మిలియన్స్ ఆఫ్ లైన్స్ ఫాస్ట్గా మనం రాయొచ్చు. ఎట్లా కాంబినేషన్? ఎందుకంటే మన బేసిక్ స్ట్రాంగ్ ఉంది. మనం ఇప్పుడు చేస్తామా, టీహెచ్ అంటే హెచ్ వస్తుందా, లేకుంటే హెచ్ ఇక్కడ వస్తుందా, ఈఎస్ టీ ఇట్లా రాయాలా. ఇప్పుడు మనకి ఏం డౌట్ లేదు, మనకు తెలుసు ఎట్లా రాయాలా. బికాస్ బీఈసీఏ యూఎస్సి ఇట్లా అంటామా, బీసీఓ జెడ్ రాయొచ్చా, వై రాయొచ్చా, ఏం లేదు. ఎందుకంటే మన బేసిక్ స్ట్రాంగ్ ఉంది. సిమిలర్లీ ఒక్కసారి మీ బేసిక్ స్ట్రాంగ్ అయితే మీరు చాలా ఫాస్ట్గా కనెక్ట్ చదవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉమెన్ టాపిక్లో ఒక ఎస్సే ఇచ్చిన చదవమని చెప్పిన, ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ G20 చదవమని చెప్పిన, G20 ప్రెసిడెన్సీ గురించి ఒక ఆర్టికల్ ఇచ్చిన. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఉమెన్ టాపిక్ ఊరికే గ్లాన్స్ చేస్తారు, మీకు తెలుసు ఏముంటుందో. ఆ వర్డ్ చూసి మీరు ఈ నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏముందో అని మీకు కానీ తెలుసు, రైట్? G20 ఏంటంటే G20 ఈజ్ దిస్, మళ్ళీ చదువుతుంది, మళ్ళీ బయాడ్ చేయని ట్రై చేస్తారు, G20. సో కానీ అన్ని కొంచెం మతికిగానే ఉంటుంది. ఇక్కడ మీకు మతికి ఉంటుంది, మీరు అంతా A to Z సమ్మరీ మళ్ళీ రాయగలుగుతారు. ఎందుకు? మీకు బేస్ తెలుసు, ఆ బేస్ స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే ఒకసారి బేస్ ప్లస్ నేను చెప్పిన కదా, ఇది కానీ ఇంపార్టెంట్. ఆ బేస్ మీది బేసిక్ నుంచి కనెక్షన్ చేస్తే మీ మెమరీలో స్ట్రాంగ్గా ఉంటుంది, రైట్? ఇది ఇట్లా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఇది ఒకటే కాదు, మీరు ఎక్స్ప్లోర్ చేసి మీ ఏదో ఒక ఇన్నోవేటివ్ ఈజీ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకొని మీరు ఆ విధానంగా స్టడీ చేయండి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టడీ మెథడ్ మీరు డిఫైన్ చేసుకోవాలా. మళ్ళీ మీరు ఎప్పుడు చదువుకున్నానని చెప్తారో అది కానీ డిఫైన్ చేసుకోవాలా, కరెక్ట్? ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.